రోహిత్ శర్మ ప్లేస్లో కేఎల్ రాహుల్ని ఆడిస్తామన్నట్టు కోచ్ గంభీర్ కూడా చెప్పాడు సార్. యా కాకపోతే కేఎల్ రాహుల్ ఫామ్ చూసుకుంటే న్యూజిలాండ్ సిరీస్లో కూడా ఫస్ట్ టెస్ట్ ఒకటి ఆడి ఫెయిల్ అయితే తను పక్కన పెట్టారు. ఆ తర్వాత ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియా ఏతో ఆడిన మ్యాచ్లో కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సో అలాంటి ప్లేయర్ని ఓపెనర్గా ఆడిస్తే టీమిండియా మళ్ళీ స్ట్రగుల్ అయ్యే ప్రమాదం ఉంది కదా సార్. స్ట్రగుల్ అయ్యే పరిస్థితి అంటే ఇప్పుడు మనకి అంతకంటే ఛాయిస్ కూడా లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే అంటే మన దగ్గర ఉన్న స్క్వాడ్లో ఓపెనింగ్ చేసేవాళ్ళు ఎవరు కనబడట్లేదు. కేఎల్ రాహుల్ ఫెయిల్ అయిన మాట నిజమే. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఆడిన ఆ మ్యాచ్లో అగేన్స్ట్ ఆస్ట్రేలియా, బట్ అది చాలా డిఫికల్ట్ పిచ్. అందరూ ఫెయిల్ అయ్యారు, అంతతో పాటు అతను కూడా ఫెయిల్ అయ్యాడు. బ్యాటింగ్కి ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్ అది. అంతకుముందు మీరు బంగ్లాదేశ్తో తీసుకున్న టెస్ట్ మ్యాచ్లో చూస్తే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్తో ఈ ఇయర్ బిగినింగ్లో జరిగిన సిరీస్లో ఒకే టెస్ట్ మ్యాచ్ ఆడాడు, దాంట్లోకి ఈ స్కోర్ 80. సౌత్ ఆఫ్రికాలో మనం 2023-24లో చివరిలో ఆడినప్పుడు అప్పుడు ఈ స్కోర్ 100. సో ఆస్ట్రేలియాలో అతనికి ఆల్రెడీ 100 ఉంది. ఆస్ట్రేలియాలో డెబ్యూ చేశాడు అతను, ఐ థింక్ ఇన్ ద ఇయర్ 2014. సో ఆస్ట్రేలియాలో బాగా ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది, అతను ఒక టెక్నికల్ కాంపిటెన్స్ ఉంది, న్యూ బాల్ ఫేస్ చేయగలడు. సో ఉన్న వాళ్ళలో అతనే ఇక మనకి బెస్ట్ చాయిస్. ఓకే, అతను ఆశించిన స్థాయిలో ఫామ్లో లేడు, అలా చూస్తే మనకి విరాట్ కోహ్లీ కూడా ఫామ్లో లేడు మనం అనుకుంటే. బట్ ఏంటంటే ఆ కాంపిటెన్స్ ఉంది అతనికి, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ పెడిగ్రీ ఉంది. సో ఐ థింక్ హీఈస్ ద బెస్ట్ చాయిస్. ఇప్పుడు దేవదత్ పడిక్కల్ని కూడా టీంతో పాటు కంటిన్యూ చేస్తున్నారు. బట్ పడిక్కల్ మోస్ట్ ప్రాబ్లీ నెంబర్ 3లో ఆడొచ్చు, ఎందుకంటే మీకు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుంది. రాహుల్ అండ్ యశస్వి ఓపెన్ చేస్తే మీకు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ అవుతుంది. నెంబర్ 3లో దేవదత్ పడిక్కల్ ఆడితే అతను శుభ్మన్ గిల్ రోల్ని ఫిలప్ చేయడానికి వీలవుతుంది. ఓకే, విరాట్ కోహ్లీ గురించి ఆల్రెడీ మీరు ప్రస్తావించారు సార్. చాలామంది క్రికెట్ ఫ్యాన్స్కి ఉన్న ఒక డౌట్ ఏంటంటే ఏమైంది విరాట్ కోహ్లీకి అని. T20లకి రిటైర్మెంట్ ఇచ్చాడు, ఓకే, తను కాస్త ఫ్రీ అయ్యాడు, కానీ టెస్టుల్లో ఎందుకు ఇంత దారుణంగా విఫలమవుతున్నాడు అని అంటే ఏమంటారు సార్? నా దృష్టిలో ది రీజన్ ఇస్ ప్రెట్టి సింపుల్. ఎందుకంటే అతను ఎక్కువగా అవుట్ అవుతున్నది మనం చూసిన 5 టెస్ట్ మ్యాచ్లు చూసాం. బంగ్లాదేశ్తో 2, తర్వాత న్యూజిలాండ్తో 3. దీంట్లో అతను ఎక్కువ సార్లు అవుట్ అయింది, స్ట్రగుల్ అయింది అగేన్స్ట్ స్పిన్నర్స్. సో స్పిన్ బౌలింగ్ ఆడడంలో టర్నింగ్ ట్రాక్స్ పైన అతనికి ప్రాబ్లం ఉంది, దాన్ని ఓవర్కమ్ కావాలి. ఎందుకంటే అది డొమెస్టిక్ ఆడలేదు కాబట్టి ఆ ప్రాబ్లం ఉంది. కానీ అది మించి పెద్దగా ప్రాబ్లం ఉందని నేను అనుకోను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆడినవి అతను ఈ ఇయర్లో అతను ఆడిన 5 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే. ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో అతను ఆడలేదు. అంతకుముందు సౌత్ ఆఫ్రికాలో అతను సెంచరీ అయితే చేయలేదు, కానీ ఒక 70 చేశాడు ఒక డిఫికల్ట్ ట్రాక్ మీద. వెరీ గుడ్ నాక్ అది. సో విరాట్ కోహ్లీ ఇప్పుడు ఏదో అర్జెంట్గా ఫామ్ కోలుకోవాలని అనుకోవడానికి లేదు. ఈవెన్ అగేన్స్ట్ బంగ్లాదేశ్ కూడా ఈ ప్లేడ్ 1 వెరీ గుడ్ ఇన్నింగ్స్ 46 ఎంతో. తర్వాత న్యూజిలాండ్తో కూడా మొదటి టెస్ట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో ఈ స్కోర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 70. సో విరాట్ కోహ్లీ ఫామ్తో వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే అది క్లియర్ ప్రాబ్లం, స్పిన్కి అగేన్స్ట్గా అది ప్రాబ్లం ఉంది. మీకు ఆస్ట్రేలియాలో ఆ ప్రాబ్లం ఉండదు. ఆస్ట్రేలియాలో నేతన్ లైన్ లాంటి ఒక మంచి స్పిన్నర్ ఉన్నాడు వాళ్ళకి, కానీ అక్కడ అంత టర్నింగ్ ట్రాక్స్ ఏమి ఉండదు, స్పిన్నర్స్కి అంత పెద్ద హెల్ప్ ఉండదు. కాబట్టి ఆస్ట్రేలియాలో అతని రికార్డు కనుక మీరు చూసుకుంటే 7 సెంచరీలు ఉన్నాయి అక్కడ ఆస్ట్రేలియా గడ్డ పైన. తర్వాత అతనికి అడిలైడ్ చాలా అచ్చొచ్చిన గ్రౌండ్, ప్రతిసారి కూడా అతను ఆస్ట్రేలియాలో బాగా పర్ఫామ్ చేయాలి. ఆస్ట్రేలియా కైండ్ ఆఫ్ వికెట్స్ అతను బాగా సూట్ అవుతాయి, ఎందుకంటే అవి పెద్ద గ్రౌండ్స్ అవి. విరాట్ కోహ్లీ ఆ స్టైల్ ఎలా ఉంటుంది, పుష్ చేసి సింగిల్స్ డబుల్స్ తీస్తారు, క్విక్ బిట్వీన్ ద వికెట్స్, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్లో చాలా ఫాస్ట్గా పరిగెడతారు. సో ఆ పెద్ద గ్రౌండ్స్లో బాల్ని జస్ట్ ప్లేస్ చేసి బోల్డ్ అన్ని రన్స్ రాబట్టుకునే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే విరాట్ కోహ్లీ ఎలాంటి క్యారెక్టర్ మనకు తెలుసు. అతను కనుక రెచ్చగొడితే దట్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ హిమ్. సో ఆస్ట్రేలియన్స్ యూజువల్గా స్లెడ్జింగ్ చేస్తారు, అతను రెచ్చగొడతారు. రెచ్చగొట్టినప్పుడు ఆటోమేటిక్గా అతను ఇంకా మోటివేట్ అవుతారు. సో అది ఆ విధంగా అది కలిసి వస్తుంది. అందుకే ఐ థింక్ ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ షుడ్ డూ వెల్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరికైతే విరాట్ కోహ్లీ ఫామ్ మీద సందేహాలు ఉన్నాయో, ఈ టూర్లో కనుక బాగా ఆడకపోతే కోహ్లీ కానీ రోహిత్ కానీ వీళ్ళిద్దరిని ఇంటికి పంపించాలని చెప్పి సోషల్ మీడియా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. సోషల్ మీడియా అయితే ఆల్రెడీ వాళ్ళిద్దరికి చరమగీతం రాసేసింది, అయిపోయింది అది. వాళ్ళు ఈ టూర్లో కనుక ఫెయిల్ అయితే, యావరేజ్గా కూడా పర్ఫామ్ చేస్తే వాళ్ళని పంపించాలి. రీప్లేస్మెంట్స్ ఎవరున్నారని కూడా ఎవరు ఆలోచించట్లేదు. సో అది వీళ్ళు బయట ఎలా ఆడతారు, ఇండియాలో బాగా ఆడిన వాళ్ళు బయట ఆడగలరా, సర్ఫరాజ్ లాంటి వాళ్ళు, అది కూడా ఎవరు ఆలోచించారు. వీళ్ళిద్దరిని ముందైతే ఇంటికి పంపించేయండి అని డిసైడ్ అయిపోయారు సోషల్ మీడియా. T20 టీం రాణిస్తుంది కాబట్టి T20 వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు అర్జెంట్గా తిలక్ వర్మని ఎందుకు పెట్టరు, మీరు అభిషేక్ శర్మని ఎందుకు పెట్టరు, సంజు శాంసన్ ఎందుకు పెట్టరు అని అంటున్నారు. వాళ్ళ రికార్డు చూసుకోవాలి కదా, వాళ్ళు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో. సో దిస్ ఇస్ ఎ టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్. ఇక్కడ మీకు ఆడాల్సిన స్టైల్ వేరే, ఇక్కడ ఆడాల్సిన తీరు వేరే, ఆ పేషెన్స్ వేరే, టెంపర్మెంట్ వేరే. అవన్నీ చూడకుండా ఎవరైతే T20లో పర్ఫామ్ చేశారో వాళ్ళని నిజంగా తీసుకొచ్చి పెట్టేయండి, ఈ సీనియర్స్ని ఇంటికి పంపించేయండి అని చెప్పి సోషల్ మీడియాలో క్యాంపెయిన్ జరుగుతుంది. అది వేరే విషయం. సోషల్ మీడియా ఆధారంగా సెలెక్టర్స్ టీంని సెలెక్ట్ చేయరు. సో నేను అనుకోవడం ఏంటంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు రైట్ ఆఫ్ గ్రేట్ ప్లేయర్స్ లైక్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ.
ఈ టూర్లో ఖచ్చితంగా ఇద్దరు, ఎందుకంటే ఇలాంటి గ్రేట్ ప్లేయర్స్ ఏంటంటే ఇలాంటి ఛాలెంజ్ వచ్చినప్పుడు దట్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ టూర్లో అందరి నోళ్ళు మూయిస్తారు, విమర్శకుల నోళ్ళు మూయిస్తారని చెప్పి నాకు, అంటే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారని నేను అన్నాను. ఎందుకంటే ఖచ్చితంగా దే ఆర్ వాళ్ళ కొంచెం ఫేడింగ్ అవుట్లో ఉన్నారు వాళ్ళు. ఒకప్పుడు యూ కెనాట్ హ్యావ్ విరాట్ కోహ్లీ ఆఫ్ 2016 అండ్ 17 ఇప్పుడు ఆ స్థాయిలో విరాట్ కోహ్లీ పర్ఫామ్ చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. బట్ విరాట్ కోహ్లీ ఇప్పటికీ కూడా ఈజ్ వెరీ గుడ్. పర్టికులర్లీ మనం సెనా కంట్రీస్లో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి చోట్ల ఆడినప్పుడు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళకున్న టెక్నికల్ కాంపిటెన్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. అది మర్చిపోయి మనం డొమెస్టిక్లో ఎవరో బాగా ఆడారు, ఐపీఎల్లో బాగా ఆడారు, T20లో బాగా ఆడారు, వీళ్ళని తీసుకెళ్ళి అంటే ఫ్లాట్ వికెట్స్ మీద ఆడిన వాళ్ళు టఫ్ వికెట్స్ మీద ఆడతారని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? సో దే ఆర్ స్టిల్ వెరీ గుడ్. వాళ్ళ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఒక్కటైతే కన్ఫర్మేషన్, బీజీటీ అయితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి అయితే లాస్ట్ కాదు. ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయినా కూడా మీరు చూడండి, నెక్స్ట్ ఐపీఎల్ అవుతుంది, ఐపీఎల్ తర్వాత ఇమీడియట్లీ వీఆర్ గోయింగ్ టు ఇంగ్లాండ్. ఇంగ్లాండ్లో కూడా మీకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం. అక్కడ మీరు కొత్త వాళ్ళని తీసుకెళ్ళి మొత్తం ఇన్ఎక్స్పీరియన్స్ స్క్వాడ్ని పంపించే అవకాశం లేదు. సో ఏదైనా వాళ్ళ అక్కడ ఈ 2 సిరీస్లో ఫెయిల్ అయితే ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ విత్ ఆల్ సోషల్ మీడియా కీబోర్డ్ వారియర్స్, వాళ్ళతో నేను ఏకీభవిస్తాను. వీళ్ళిద్దరిని ఇంటికి పంపించాలి. ఈ 10 టెస్టుల్లో కనుక ఫెయిల్ అయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ అది మన నో బడీ ఈజ్ గ్రేటర్ దెన్ ది గేమ్. అంతే. గేమ్ కంటే ఎవ్వరు గొప్పవాళ్ళు కాదు, నో బడీ ఈజ్ బిగ్గర్ దెన్ ది గేమ్. సో వాళ్ళ ఇంటికి హ్యాపీగా మనం ఇంటికి పంపించేయచ్చు 10 టెస్టుల్లో కూడా ఫెయిల్ అయితే. విరాట్ కోహ్లీ అగ్రెషన్ గురించి మాట్లాడారు సార్. సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫోటోషూట్ సిరీస్ కంటే ముందు తీసుకునే ఫోటోషూట్లో ఇప్పుడు రీసెంట్ ఈ బీజీటీ కోసం విరాట్ కోహ్లీ నవ్వుతున్న ఫోటో ఒకటి, పక్కన గతంలో ఉన్న ఒక కోపంతో ఉన్న అగ్రెషన్తో ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. విరాట్ కోహ్లీలో ఈ మార్పు వచ్చింది కాబట్టి, అగ్రెషన్ లాస్ అయ్యాడు, కూల్ నేచర్ వచ్చేసింది కాబట్టి ఫెయిల్ అవుతున్నాడు అనే ఒక బజ్ అయితే నడుస్తూ ఉంది. ఎందుకు ఆ మార్పు వచ్చిందంటారా? నిజంగానే ఆ మార్పు వల్లే తను కొంచెం అగ్రెషన్ లాస్ అయిపోయి కూల్గా ఆడుతూ ఫెయిల్ అవుతున్నాడా? కూల్గా ఆడుతున్నది తర్వాతే అతను క్లిక్ అయ్యాడేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం కదా, T20 వరల్డ్ కప్ కంటే ముందు 2021 22 ఆఫ్ఘనిస్తాన్తో ఏషియా కప్లో ఒక సెంచరీ చేశాడు. అక్కడి నుంచి అతను మళ్ళీ ఫామ్లోకి రావడం చూసాం, వాళ్ళని సెంచరీలు చేయడం కూడా చూసాం. ఆ ఫేజ్లో అతను చాలా కూల్గా ఉన్నాడు. అతనికి క్యాప్టెన్సీ లేదు, అతని బర్డెన్ లేదు. తర్వాత ఇద్దరు పిల్లల తండ్రి అయ్యాడు అతను. సో ఆ ఫాదర్హుడ్ అది కూడా కొంత రెస్పాన్సిబిలిటీ, మెచ్యూరిటీ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇదివరకులాగా ఎవరితో గొడవలు పడడం కానీ, లేకపోతే మీడియాతో ట్యాంట్రమ్స్ కానీ ఇవన్నీ పోయినాయి. సో ఏజ్తో పాటు అతను హీఈస్ మెల్లోయింగ్ డౌన్ విత్ ద ఏజ్. సో అది గుడ్ థింగ్. అది అతని ఆటను ఎఫెక్ట్ చేస్తుందని నేను అనుకోను. ఏంటంటే మోటివేషన్ లెవెల్స్ ఖచ్చితంగా తగ్గుతాయి. అతనిలో కసి తగ్గింది. ఇప్పుడైనా మనం చూస్తే ఏంటంటే ఏదైనా వికెట్ పడినప్పుడు బౌలర్ కంటే విరాట్ కోహ్లీని ఎక్కువ సెలబ్రేట్ చేస్తాడు. సో అతనిలో ఆ కసి ఏమి తగ్గలేదు. అది తగ్గలేక కొంచెం ఎలాగైనా సరే పోను ఏంటంటే ఏజ్ వచ్చే కొద్దీ కొద్దిగా ఆ రియాక్షన్ లెవెల్స్ మారుతూ ఉంటాయి. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. విరాట్ కోహ్లీ ఇప్పుడు తన కోపమే తమ శత్రువు అంటారు. కోపంతో అన్నీ సాధించలేం. మనం ఇందాక అనుకోండి, విరాట్ కోహ్లీలో ఆ కసి చాలా ఇంపార్టెంట్. కానీ అది పూర్తిగా తగ్గిందని అయితే నేను అనుకోను. అంటే మనం 1-2 ఫోటోలు చూసో లేకపోతే 1-2 రియాక్షన్స్ చూసో మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. విరాట్ కోహ్లీ స్టిల్ ఆ ఫైర్ ఇన్ ద బెల్లీ ఇంకా ఖచ్చితంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే.